హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిఏ 365. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిబ్రవరి 2, 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూద్దామండి. ముందుగా వచ్చేసి మనకు వార్తల్లో నిలిచినటువంటి వివిధ తేదీలకు సంబంధించి కానీ, లేదంటే వివిధ డిసీజెస్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు వచ్చేసి మనకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి చూసుకున్నట్లయితే వార్తల్లో నిలిచినటువంటి ఒక డేకి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెన్స్ అనేది చూద్దామండి. ఇక డే వచ్చేసి వరల్డ్ వెట్లాండ్స్ డే అండి. అది మనకు ప్రతి ఏటా మనకు ఫిబ్రవరి 2 రోజున అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. దీనినే మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ తేదీనే మనకు వివిధ డేట్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇక ముఖ్యంగా వచ్చేసి ఇది వరల్డ్ వెట్లాండ్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రపంచ చిత్తడి నేల తేదీగా మనకు ప్రకటించడం అయితే జరిగిందండి. ఇది ఎప్పుడు ప్రకటించారంటే మనకు 1971లో ఈ ఫిబ్రవరి ఫెబ్ 2న దీనికి సంబంధించినటువంటి ప్రపంచ చిత్తడి నేల తేదీగా అయితే దీన్ని అయితే వార్తల్లో నిలవడం అయితే జరిగింది. దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే మనకు ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేసి ఇక్కడ మనకైతే దీని యొక్క థీమ్ అన్నమాట. ముఖ్యంగా థీమ్స్ అనేది గుర్తుంచుకోవాలండి, ఎందుకంటే వార్తల్లో ఒకసారి ఖచ్చితంగా డేట్ వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి థీమ్ కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల మనకు టోటల్గా చూసుకున్నట్లయితే ఈ వెట్లాండ్కి సంబంధించి, అంటే చిత్తడి నేలకు సంబంధించి, ఈ చిత్తడి నేలలోనే మనకు రామ్సర్ సైట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ రామ్సర్ సైట్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఫిబ్రవరి 2, 1971కి సంబంధించి చూసుకున్నట్లయితే రామ్సర్ సైట్ అనే పట్టణం ద్వారా ఇక్కడ మనకు ఈ వెట్లాండ్కి సంబంధించినటువంటి నేమ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. అలాగే అంటే ఈ పట్టణంలో ఈ రామ్సర్ అనే ఏదైతే పట్టణం ఉందో ఈ పట్టణంలో ఒక కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది, ఒక కన్వెన్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్లనే ఈ డేగా, అంటే ఇది ఫిబ్రవరి 2 రోజున జరగడం జరిగింది. అందుకనే ఈ డేను మనకు ప్రపంచ చిత్తడి నేలకు సంబంధించినటువంటి తేదీగా మనకు ప్రకటించడం అయితే జరిగింది. చిత్తడి నేల తేదీలకు సంబంధించి ఫ్రెండ్స్, ఇక దీని యొక్క థీమ్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ప్రొటెక్టింగ్ ద వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి థీమ్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక మనకు టోటల్గా రామ్సర్ సైట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే రామ్సర్ సైట్స్ వచ్చేసి మనకు చిత్తడి నేలలు కానీ, లేదంటే రామ్సర్ సైట్స్కి సంబంధించి టోటల్గా మనకు ఇండియాకి సంబంధించి 89 అయితే ఉండడం జరిగిందండి. రీసెంట్గా ఒక 4 వచ్చేసి అడిషనల్గా యాడ్ కావడం జరిగింది. వాటి నేమ్స్ కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపెడతాం మీకు క్లియర్గా. చిత్తడి నేలలు వచ్చేసి మనకు 85 నుంచి 89కి అయితే చేరడం జరిగింది. అంటే దాదాపుగా 4 కొత్త వేరియంట్లు వచ్చేసి రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వేరియంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అబౌట్ 4 న్యూ రామ్సర్ సైట్స్కి సంబంధించినటువంటి ఒకసారి లొకేషన్స్ చూసుకున్నట్లయితే ఇక చూసుకోవచ్చు అండి. సక్కర కొట్టై బర్డ్ శాంచురీ తమిళనాడుకు సంబంధించి ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. ఇక లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు. నియర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి సంబంధించి లొకేషన్ ఉంది. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి తీర్థంగల్ అండి. తీర్థంగల్ బర్డ్ శాంచురీ, ఇది కూడా తమిళనాడులో ఉంది. లొకేషన్ కూడా చూసుకోవచ్చు. నియర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్కి సంబంధించి ఉంది, సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కెచియోపతి సరస్సు అండి. కెచియోపల్లి సరస్సుకు సంబంధించి వెట్లాండ్ అన్నమాట. ఇది వచ్చేసి సిక్కింలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఉద్వా సరస్సు అండి. ఉద్వా లేక్ ఇన్ జార్ఖండ్లో సంబంధించి ఇక్కడ 4 రామ్సర్ సైట్స్ అనేది ఇటీవల వార్తల్లో అయితే నిలవడం అయితే జరిగింది, అంటే యాడ్ కూడా చేయడం జరిగింది. అప్పుడు అంతకుముందు 85 ఉండే, ఇప్పుడు అడిషనల్గా ఒక 4 యాడ్ చేసి 89గా తేవడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, ఒకసారి అక్కడ నుంచి కూడా పోస్ట్ చేశాను, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు అనేది చూసుకోవచ్చు అండి. బడ్జెట్ సంబంధించి ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే బడ్జెట్కి సంబంధించినటువంటి ఎవరెవరు ప్రవేశపెట్టారు, ఇక్కడ ప్రవేశపెట్టారు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను మీకు క్లియర్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే బడ్జెట్కి సంబంధించి మనకు టోటల్గా వచ్చేసి బడ్జెట్ వచ్చేసి మనకు అమౌంట్ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసి, అంటే వార్షిక ఆర్థిక నివేదిక లేదా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక్కడ బడ్జెట్ వచ్చేసి మనకు టోటల్గా చూసుకున్నట్లయితే 50 crore
65,315 అమౌంట్ అనేది ఇక్కడ రూపాయలలో ఉండడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి బడ్జెట్ అమౌంట్ అన్నమాట. నెక్స్ట్ ఈ బడ్జెట్ని ఏ అధికారుల చేత ప్రవేశపెట్టడం జరిగిందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనికి సంబంధించి. ఇక్కడ బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే బడ్జెట్ వచ్చేసి ఇది 2025-26కు గాను ఇక్కడ వార్షిక బడ్జెట్ వచ్చేసి మనకు ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే వాళ్ళు పార్లమెంట్లో అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇది వచ్చేసి వార్షిక బడ్జెట్ అన్నమాట. ఈ వార్షిక బడ్జెట్ వచ్చేసి మనకు మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే మొత్తం టోటల్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. 50 crore 65,345 రూపీస్లో కోట్ల రూపాయలలో అయితే మనకు బడ్జెట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు ఫ్రెంచ్ నుంచి అయితే రావడం జరిగింది. ఫ్రెంచ్ నుంచి ఇక్కడ బడ్జెట్ అనే పదం అయితే రావడం జరిగింది. మనము భాషల్లో ఇక్కడ బడ్జెట్ అని పిలుస్తున్నాం. దానికి సరైన సమాధానమే అసలు తెలియదు చాలా వరకు అయితే. మనం రెగ్యులర్గా ఎలా పిలుస్తామో బడ్జెట్ అనేసి డైరెక్ట్గా నార్మల్గా పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఈ బడ్జెట్ సంబంధించి ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవహారాల మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అయితే వీటికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక ఏ రంగాలలో పరివర్తక సంస్కరణలు జరిగాయంటే మనకు టోటల్గా మనకు 6 సంస్కరణలు అంటే పరివర్తనాత్మక సంస్కరణల నుంచి అయితే మనకు ఈ 6 నుంచి రంగాలలో మనకు ఈ బడ్జెట్ను అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి. వాటికి సంబంధించి ముందుగా వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పన్ను ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా చూసుకోవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రూపాయి విలువకు సంబంధించి ఇక్కడ ఎలా వెళ్తుంది అంటే రూపాయి ఎంత పోతే ఎంత వస్తుంది అనేసి ఒక క్లియర్గా ఐడియా కొరకు అయితే మీకు ఒక చార్ట్ రూపంలో చూపెడతాను. ఇక్కడ చూసుకోవచ్చండి. రూపాయి కమ్స్ ఫ్రమ్ అంటే రూపాయి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రూపాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మనకు 22% అయితే కట్ కావడం అయితే జరుగుతుందండి రూపాయికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి రావడం గురించి చెప్పే విషయాలు అన్నమాట ఇవి. అంటే రూపాయి ద్వారా ఎన్ని డిపార్ట్మెంట్లో ఇట్లా కలిసి వస్తుందంటే బర్రోయింగ్ అండ్ అదర్ లిబరేటీస్ సంబంధించి 24% ఉంటుంది. ఇక్కడ 9% వచ్చేసి నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ అన్నమాట. 1% వచ్చేసి నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్, అలాగే 4% వచ్చేసి కస్టమ్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇక 17% వచ్చేసి కరప్షన్ ట్యాక్స్ నుంచి అయితే 7% ఉంటుంది. ఇక జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ వచ్చేసి 18%. ఇక యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ వచ్చేసి 5% ఉంటుంది. టోటల్గా మనకు రూపాయి ఇంత విలువతో ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది రూపాయికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల వారిగా. ఇక పోక గురించి ఆలోచిస్తే రూపాయి పోవడం సంబంధించి చూసుకోవచ్చు. రూపాయి గోస్ టు చూసుకున్నట్లయితే పెన్షన్ ద్వారా 4% కట్ అవుతుందండి. అదర్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 8%, అలాగే సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ వచ్చేసి 8%, ఫైనాన్స్ కమిషన్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 8% కట్ అవ్వడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇంక్లూడింగ్ ద క్యాపిటల్ డిఫెన్స్ అండ్ సబ్సిడీకి సంబంధించి 16% ఉంటుంది. మేజర్ సబ్సిడీస్ వచ్చేసి 6%, డిఫెన్స్ వచ్చేసి 8% ద్వారా మనకు రూపాయి పోకడ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది రూపాయి విలువకు సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే బ్రిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాము. ఇక్కడ బడ్జెట్ సమగ్ర స్వరూపం సంబంధించి అంకెల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం రెవెన్యూ వసూళ్ళకు సంబంధించినటువంటి గణాంకాలు కూడా ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రిక్స్ వచ్చేసి వార్తల్లో నిలవడం జరిగిందండి. ఇక్కడ బ్రిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రైనర్షిప్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ సంబంధించినటువంటి ఇక్కడ ఈ సదస్సు వచ్చేసి ఇక్కడ వార్తల్లో అయితే నిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ అంశాలు అనేది ఇక్కడ క్లియర్గా చూద్దామండి. ముందుగా వచ్చేసి ఇది హోస్ట్ ఎవరంటే ఇక్కడ మన ఇండియా వచ్చేసి ఇక్కడ హోస్ట్గా అయితే వివరిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రతిగా వీటికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా మనకు కాప్ సంబంధించినటువంటి కానీ లేకపోతే బ్రిక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రైనర్షిప్ వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఎవరు హోస్ట్గా ఉంటారంటే మనకు
మన ఇండియా వచ్చేసి హోస్ట్గా అయితే రావడం జరిగిందండి. ఇండియా వచ్చేసి హోస్ట్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా వచ్చేసి హోస్ట్ అన్నమాట. ఇది వచ్చేసి అంతర్జాతీయ సదస్సు అండి. ఇక్కడ ఈ బ్రిక్స్కి సంబంధించి ఇక్కడ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రీనర్షిప్ అనే సదస్సు వచ్చేసి అంతర్జాతీయ సదస్సుగా అయితే వార్తల్లో అయితే నిలవడం జరిగింది. థీమ్ గుర్తుంచుకున్నట్లయితే యూత్ ఎంటర్ప్రైనర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ సంబంధించి ఇక్కడ థీమ్ అనేది ఇంపార్టెంట్ అని థీమ్ అనేది ఖచ్చితంగా మనకు వార్తల్లో అయితే అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రిక్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే బ్రిక్స్ వచ్చేసి మనకు 5 దేశాలుగా అయితే ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బ్రిక్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మాత్రం బ్రిక్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రెజిల్ అండి, రష్యా, ఇండియా, అలాగే చైనా, సౌత్ ఆఫ్రికాకు సంబంధించి ఇక్కడ బ్రిక్స్ అనేది రావడం జరిగింది. ఇక సభ్య దేశాలకు సంబంధించి దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే 10 సభ్య దేశాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇటీవల కొన్ని రీసెంట్గా కూడా యాడ్ కావడం జరిగింది. ఈ యూత్ కౌన్సిల్ ఎంటర్ప్రైనర్షిప్ సంబంధించినటువంటి వేదిక తేదీ చూసుకున్నట్లయితే మనకు 3 నుంచి 7 మార్చ్ 2025 రోజున మనకు వీటికి సంబంధించినటువంటి సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ నిర్వహిస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ ఏ మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడుతుంది అనేసి కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీటికి సంబంధించి మంత్రిత్వ శాఖ వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండి, అదే ఆర్గనైజ్ కూడా అదే చేస్తుంది. నెక్స్ట్ ఇక వీటికి సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా చెప్పాను కదా, దానికి సంబంధించి కూడా గుర్తుంచుకోవచ్చు క్లియర్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో నిలిచినటువంటి ఒక వ్యాధి గురించి అండి. ఇది వచ్చేసి ఎలిమినాటో రివర్ బ్లైండ్నెస్ అంటే ఇక్కడ నైగర్ బికమ్స్ ద ఫస్ట్ కంట్రీ ఆఫ్ నైగర్ అనే సిటీకి సంబంధించి ఫస్ట్ రివర్ బ్లైండ్నెస్ అనేది వాళ్ళు శాశ్వతంగా రిమూవ్ అయితే చేయడం జరిగిందండి. అంటే ఈ రివర్ బ్లైండ్నెస్ అనేది ఇక్కడ ఎవరు చేశారంటే ముందుగా వచ్చేసి మనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి కన్ఫామ్గా చేయడం జరిగింది. నైగర్ బికమ్స్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఎలిమినేట్ ద రివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధిని కూడా ఈ నైగర్ సిటీ అనేది ఇక్కడ ఎలిమినేట్ అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి చూద్దాం. ఇక్కడ విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి, వాటికి సంబంధించిన వ్యాధి ఎలా వస్తుంది, ఏ సిమ్టమ్స్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఇది వచ్చేసి ముందుగా నైగర్ అనే సిటీలో ఇక్కడ వ్యాప్తి చెందడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఎలిమినేటింగ్ ద డిసీజ్ అండ్ సిగ్నిఫికెన్స్ అచీవ్మెంట్ దట్ రిక్వైర్స్ ద టిల్నెస్ డిటెక్షన్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి ముందుగా చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేయడం జరిగిందంటే WHO అండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే దీన్ని కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ప్రధాన కార్యాలయం వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరంటే టెడ్రస్ అథనోమ్ గెబ్రేయసస్ అనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ అన్నమాట. వీటికి సంబంధించినటువంటి డిసీజ్కి సంబంధించినటువంటి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి డిసీజ్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వార్తలు నిలిచినటువంటి ఒక యాప్ గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం. అది వచ్చేసి స్వరేల్ యాప్ అండి. ఇది మన ఇండియా వాళ్ళే బయటికి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ది సూపర్ యాప్ ప్రొవైడ్స్ ద స్మార్టర్ అండ్ సింప్లిఫైర్ ద మోర్ ఎఫిషియెంట్ అక్రాస్ ద ఇండియన్ రైల్వేస్ అండి. ఇండియన్ రైల్వే సర్వీసెస్ని మరింత పటిష్టం కొరకైతే ఈ యాప్ని అయితే తీసుకురావడం జరిగింది. లైక్ ఇక్కడ టికెట్ బుకింగ్ కానీ దానికి సంబంధించిన ఫుడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈజీగా మనకు ఫాస్ట్గా జరగడం కొరకు కూడా ఈ స్వరేల్ అనే యాప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ సంబంధించినటువంటి అంశాలు వచ్చేసి మనకు రేపటి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి Feb 2, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ అన్నమాట.